హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తచేతివంట. ఈరోజు నేను వీడియోలో కాలీఫ్లవర్ పకోడీని మీతో షేర్ చేసుకోబోతున్నా. ఈవినింగ్ టైం స్నాక్స్కైనా, సాంబార్ వాటిలో కాంబినేషన్కైనా ఈ కాలీఫ్లవర్ పకోడీ చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో కరకరలాడే ఈ కాలీఫ్లవర్ పకోడీని ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకుందాం. వీటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పీసెస్ మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని వాటర్ వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి మన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాం. ఒక 4 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా జెమ్స్ పార్టికల్స్ వంటివి ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఓవర్గా కుక్ చేయకుండా ఇలా ఫోక్తో గుచ్చితే మెత్తగా అవుతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్ట్రైనర్తో వాటర్ లేకుండా మొత్తం అన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి కప్ మైదా పిండి, 1 కప్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడంత ఫుడ్ కలర్, అలాగే చిటికెడంత వంట సోడా వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బ్యాటర్లా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ముక్కకు అంటుకునేలాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాం. ముక్కకు పట్టేలాగా పిండి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి మొత్తం అంతా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఈ కాలీఫ్లవర్కి బాగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే కాలీఫ్లవర్ పకోడీ కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి. వెంటనే టర్న్ చేసేయకుండా స్లోగా ఒకవైపు మొత్తం బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మాత్రమే మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచి కలర్ వచ్చాక తీసుకుని ప్లేట్లో వేసుకుందాం. అంతే, మన కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది. కొంచెం పచ్చిమిర్చి అలాగే వేరుశనగలతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.